కృష్ణ అందరికీ స్వాగతం. మనము ఇంతకు ముందు చూసినటువంటి అధ్యాయము 10వ అధ్యాయము. అందులో భగవంతుడు గురించి తపస్సు చేసినటువంటి మార్కండేయ ఋషిని శివుడు పార్వతి కలవడం, శివుడు పార్వతి మార్కండేయ ఋషిని కీర్తించడం అనేటువంటి దాన్ని మనము చూసాం. అయితే ఏమని కీర్తించారు అనేటువంటి విషయాన్ని చూస్తే యాక్చువల్గా మార్కండేయ ఋషి చాలా సమాధి స్థితిలో ఉన్నారు. సమాధి స్థితిలో ఉన్నటువంటి మార్కండేయ ఋషి బాహ్య ప్రపంచం నుంచి కంప్లీట్గా కూడా డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఆయన ఇంద్రియాలన్నీ బాహ్యంగా పనిచేయడం లేదు. అంటే ఏదైనా వాసన వచ్చిందనుకోండి, ముక్కుకి తెలియదు. ఏదైనా శబ్దం వచ్చిందనుకోండి, చెవులకి తెలియదు. ఏదైనా అద్భుతమైనటువంటి సన్నివేశం, దృశ్యం ఏదైనా కనిపిస్తుంది అనుకోండి, కానీ కళ్ళు చూడలేవు. ఏం చేస్తున్నాయి ఇంద్రియాలన్నీ? ఉపసంహరింపబడ్డాయి. బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా ఉపసంహరింపబడి ఆ ఇంద్రియాలన్నీ కూడా అంతరంగా పనిచేస్తున్నాయి. దాన్నే సమాధి స్థితి అంటారు. మనం అందరం కూడా ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో మనం అందరం కూడా శ్రద్ధగా ఏకాగ్రత కుదిరేలా కూర్చుంటే కొన్నిసార్లు మనకి బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. కొంతమందికి ధ్యానం చేసేటప్పుడు అన్నీ అర్థమవుతాయి, కానీ ఏదైనా శ్రద్ధగా పని చేస్తుంటే అర్థం కావు. అంటే వాళ్ళు ఆ పనిలో సమాధి స్థితిలో ఉన్నారు అని అర్థం. వాళ్ళు చేసేటువంటి పనిలో సమాధి స్థితిలో ఉన్నారు అని అర్థం. అంటే ఏదైనా సరే ఒకే విషయం పట్ల మన అన్ని ఇంద్రియాలు కనుక కేంద్రీకృతమైతే దానిని సమాధి స్థితి అని అంటారు. అది బాహ్య విషయమే కావచ్చు, ఆంతరంగిక విషయమైనా కావచ్చు, లేదంటే భగవంతుడి యొక్క రూపం మీదైనా కావచ్చు. కానీ ఒక్కొక్క రకమైనటువంటి ఏకాగ్రత వలన ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మనం చేసేటువంటి ధ్యానం యొక్క లక్ష్యాన్ని బట్టి మనకి ఆ ధ్యానం యొక్క ఫలం అనేటువంటిది లభిస్తుంది. భక్తి యోగి చేసేటువంటి ధ్యానం భగవంతుడి యొక్క రూపం మీద చేస్తారు. అది అత్యుత్తమమైనటువంటి ధ్యానం. కొంతమంది జ్యోతి మీద చేస్తారు, కొంతమంది శబ్దం మీద చేస్తారు, కొంతమంది నిరాకారం మీద చేస్తారు, కొంతమంది శూన్యం మీద చేస్తారు, కొంతమంది ఏదో ఒక కర్మ మీద చేస్తారు, కొంతమంది ఏదో ఒక వ్యక్తి మీద చేస్తారు, కొంతమంది భగవంతుడి మీదనే చేస్తారు, భగవంతుడి యొక్క రూపం మీదనే చేస్తారు. మరి ఇన్ని రకాల ధ్యానాల్లో ఏది అత్యుత్తమమైనటువంటి ధ్యానము అని అంటే అది కేవలం భగవంతుడిని ధ్యానించడం ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి ధ్యానం. మార్కండేయ ఋషి ఉత్తమమైనటువంటి ఋషి. మార్కండేయ ఋషి ఉత్తమమైనటువంటి భక్తుడు. అందుకనే మార్కండేయ ఋషి చేస్తున్నటువంటి ధ్యానం నుంచి భగ్నం చేయడం కోసం ఇంద్రుడు సర్వశక్తుల్ని ఉపయోగించి తనకున్నటువంటి చివరికి మన్మధుడిని కూడా పంపించి, అప్సరసలను పంపించి, గంధర్వులను పంపించి, ఈర్ష్యా ద్వేషాలను పంపించి ప్రయత్నం చేసినా కానీ మార్కండేయ ఋషి తన ధ్యానం నుంచి బయటపడలేదు. అది మార్కండేయ ఋషి యొక్క గొప్పతనం. అదే విశ్వామిత్రుడికైతే చాలా సులువుగా, ఆయన కూడా వేల సంవత్సరాల పాటు ధ్యానం చేస్తూ ఉన్నాడు. చాలా సులువుగా, కనీసంగా కళ్ళతోటి మేనకను చూసి కాదు, మేనక గాజుల సవ్వడి వినే ఆయన ధ్యానంలో నుంచి బయటకు వచ్చేసాడు. మరి విశ్వామిత్రుడికి మార్కండేయ ఋషికి ఉన్నటువంటి తేడా ఏమిటి? విశ్వామిత్రుడు భక్తి యోగి కాదు, మార్కండేయ ఋషి భక్తి యోగి. అది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా. విశ్వామిత్రుడు భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయట్లేదు, కానీ మార్కండేయుడు భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఎవరైతే భక్తిలో ఉంటారో అలాంటి వ్యక్తుల యొక్క ఇంద్రియాలని లోబరుచుకోవడం చాలా కష్టం. మాయ కూడా ఓడిపోతుంది భక్తిలో ఉన్నటువంటి వ్యక్తితోటి. కాబట్టి మార్కండేయ ఋషి అలాంటి వ్యక్తి. మనం చూస్తే విశ్వామిత్రుడు ధ్యానభంగం చేసినప్పుడు కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. మరి మార్కండేయ ఋషికి ధ్యానభంగం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇంద్రుడి మీద, మన్మధుడి మీద, అప్సరసల మీద, గంధర్వుల మీద కోప్పడ్డా? ఏం కోప్పడ. సమభావాన్ని కలిగి ఉన్నారు, ద్వంద్వరహితంగా ఉన్నారు. ఇది అది మార్కండేయ ఋషి యొక్క గొప్పతనం. అలాంటి ధ్యాన స్థితిలోనే ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశారు? ఒక్కసారిగా ఆయనకి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. నరనారాయణ నరనారాయణులు ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలో కోరుకో అంటే, అంటే ఇప్పుడు నరనారాయణులని కీర్తించడము, నరనారాయణులు వర్ణించడము అనేటువంటిది ఒక ఘట్టం. ఆ తర్వాత నరనారాయణులు కూడా మాట్లాడారు. నరనారాయణులు కూడా మాట్లాడి ఉత్తమమైనటువంటి భక్తుడు నీవు, నీకేం వరం కావాలో కోరుకో అంటే నీ మాయ ఎలా పనిచేస్తుందో చూడాలని ఉంది నాకు అని చెప్పేసి అన్నారు.
మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులైతే ఏ భౌతికమైనటువంటి కోరికలో కోరుకుంటాం. లేదు అంటే భగవంతుడి సన్నిధిని కోరుకుంటాం, లేదంటే భగవద్భక్తిని కోరుకుంటాం. కానీ ఈయన మాయ ఎలా పనిచేస్తుందో కోరుకున్నారు, తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని కోరుకున్నారు. ఎందుకంటే మాయ ఎలా పనిచేస్తుందో తెలిస్తే భగవంతుడి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. భగవంతుడు ఎలా మాయను నియంత్రిస్తున్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఏ విధంగా మాయ ప్రభావం మన మీద ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. సో ఇలాంటి మాయ ప్రభావం నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలో మనకు తెలుస్తుంది. తర్వాత మన గమ్యం, మనం చేసేటువంటి పనులు అన్నీ మారిపోతాయి. మన లక్ష్యం మారిపోతుంది. మన యొక్క సాంగత్యంలో ఉండేటువంటి వ్యక్తులు మారిపోతారు. మనం చేసేటువంటి కర్మలు మారిపోతాయి. అందుకని మార్కండేయ ఋషి మాయ ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నారు. మరి భగవంతుడు ఏం చేశారు? తదాస్తు అని నవ్వుకుంటూ ఆయన బద్రికాశ్రమానికి వెళ్ళిపోయారు భగవంతుడు. సో కొంతకాలం తర్వాత మార్కండేయ ఋషి తన ఆశ్రమంలోనే నివసిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రళయ సమయం వచ్చేసింది. ఉరుములు ఉరుముతూ అతి జోరుగా వర్షం పడుతుంది. సమస్త ప్రపంచము కూడా మునిగిపోతుంది. ముల్లోకాలు కూడా మునిగిపోతున్నాయి. అందరూ కూడా ఆ ప్రళయ జలంలో, ప్రతి జీవరాశి, చివరికి శ్వేత జలం నుంచి ఉత్పన్నమైనటువంటి జీవరాశి, విత్తనాల నుంచి ఉత్పన్నమైనటువంటి జీవరాశి, అండాల నుంచి ఉత్పన్నమైనటువంటి జీవరాశులు, గర్భం నుంచి ఉత్పన్నమైనటువంటి జీవరాశులు అందరూ కూడా ప్రళయ జలంలో మరణించారు. మిగిలిందల్లా ఎవరు? కేవలం మార్కండేయ ఋషి మాత్రమే మిగిలారు. ఎందుకు? మార్కండేయ ఋషి చిరంజీవి. కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ ప్రళయ జలంలోనే ఈత కొడుతూ ఉన్నారు మార్కండేయ ఋషి. అలాంటి ప్రళయ జలంలో ఈత కొడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక వటవృక్షం దగ్గరికి వెళ్ళారు. తనకేమీ అర్థం కావట్లేదు. ఎటు చూసినా చీకటిగా ఉంది. ఎక్కడా ఒడ్డు కనిపించట్లా. ప్రపంచం మొత్తం నీళ్లలో మునిగిపోయింది. ఎక్కడా ఒక ద్వీపం లేదు. తూర్పేటో తెలియట్లేదు, పడమరేటో తెలియట్లేదు. దిక్కులు తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు మార్కండేయ ఋషి. అలాంటి వ్యక్తికి ఒక వటవృక్షం కనపడితే ఎలా ఉంటుంది? అలాంటి వటవృక్షం వైపుకి ప్రయాణం చేయాలి అని అనుకుంటే ఎలా ఉంటుంది? ఏదో ఒక ఆసర. ఎందుకంటే అనంతకాలం పాటు నీళ్లలోనే ఉండిపోయినటువంటి వ్యక్తికి అన్ని రకాల జబ్బులు, అన్ని రకాల వ్యాధులు అన్నీ వచ్చేస్తాయి. ఇక శక్తి మొత్తాన్ని కోల్పోయాడు. ఇంకా అదే నీళ్ళలో అలానే ఇంకొంతకాలం ఉంటే కనుక ప్రాణాలనే త్యాగం చేయాల్సినటువంటి స్థితికి వస్తాడు. మార్కండేయ ఋషి అంటే చిరంజీవి కాబట్టి ఆయనకి ప్రాణాలు పోవు. కానీ మళ్ళాంటి వ్యక్తి ఒక గంట పాటు ఈత కొడితే చేతులు కాళ్ళు పనిచేయవు కదా. కానీ మార్కండేయ ఋషి కొన్ని వేల సంవత్సరాలు ప్రళయ జలంలోనే ఉన్నారు. ఎప్పుడైతే వటవృక్షం దగ్గరికి వెళ్ళాడో ఆ వటవృక్షం మీద ఉన్నటువంటి ఒక శాఖలో ఒక ఒక ఆకు మీద భగవంతుని దర్శనం చేసుకున్నాడు. వటపత్ర సాయిని. ఆయన రూపం చాలా అందంగా ఉంది. చాలా చిన్న పిల్లవాళ్ళ ఉన్నాడు. తన బొటన వేలిని తానే నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే భక్తులు భగవంతుడి యొక్క పాదపద్మాశ్రయాన్ని పొంది ఆ పాదపద్మాల యొక్క అమృతాన్ని గోళాలని ఎలా అయితే ఉత్సాహంతో తాహతతో ఉంటారో అలాంటి భక్తులు పొందేటువంటి అనుభూతిని స్వయంగా భగవంతుడే పొందాలి అని తన యొక్క బొటన వేలిని తానే చప్పరిస్తూ అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. మార్కండేయ ఋషి ఈ దర్శనాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాడు. మామూలుగానే మనకు తెలుసు మార్కండేయ ఋషి ఇంతకుముందు నరనారాయణులు కనిపించినప్పుడే ఎలా భావోద్వేగుడయ్యాడు. తన కళ్ళ మీద వచ్చినటువంటి ఆనంద బాష్పాలు, భగవంతుని చూసినటువంటి తన్మయత్వంతో కలిగినటువంటి కన్నీరు కారణంగా తను భగవంతుడిని సరిగా దర్శనం చేసుకోలేనటువంటి ఒక తన్మయత్వ స్థితికి వెళ్ళినటువంటి మార్కండేయ ఋషికి ఇంత చిన్న బాలుడుగా వటవృక్షం మీద ఉన్నటువంటి వటపత్రం మీద ఒకవేళ భగవంతుని చూస్తే ఇంకా అందంగా కనిపిస్తారు కదా. సో అలాంటి బాలుని చూసినటువంటి మార్కండేయ ఋషి వెంటనే ఎవరు ఈ బాలుడు, ఎలా ఉన్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, దగ్గరికి వెళ్ళి చూడాలి అని అనుకున్నారు. ఎప్పుడైతే మార్కండేయ ఋషి వటపత్ర సాయి దగ్గరికి వెళ్ళారో ఆ వటపత్ర సాయి చేస్తున్నటువంటి ఉచ్ఛ్వాస కారణంగా మార్కండేయ ఋషి ఒక్కసారిగా తన ముక్కులోంచి ఒక్కసారిగా గర్భంలోకి వెళ్ళిపోయారు. వటపత్ర సాయి గర్భంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే గర్భంలోకి వెళ్ళిపోయారో గర్భంలో ఏదైతే సమస్త విశ్వంలో ఆయన ఇప్పటి వరకు కూడా జీవనం చేశారో ఆ విశ్వం మొత్తాన్ని చూశారు. ఏ విశ్వం అయితే ప్రళయ జలంలో మునిగిపోయిందో ఆ విశ్వం మొత్తం కూడా చూసేశారు వటపత్ర సాయి యొక్క గర్భంలో. ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఇప్పటి వరకు నేను నివసించినటువంటి విశ్వం బయట ఉంది కదా, నేను
వటపత్ర సాయి యొక్క ఉచ్ఛ్వాస ద్వారా నేను గర్భంలోకి వచ్చాను కదా, బయట ఉన్న విశ్వం లోపల ఎలా ఉంది అని ఆశ్చర్యపోయాడు. ఏ ప్రళయ జలంలో మునిగిపోయినటువంటి విశ్వం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అని ఆశ్చర్యపోయాడు. ఈ ఆశ్చర్యంలో ఉన్నటువంటి సమయంలోనే వటపత్ర సాయి నిశ్వాస ద్వారా మళ్ళీ తిరిగి ఈ మార్కండేయ ఋషి తిరిగి వచ్చి మళ్ళీ ప్రళయ జలంలో పడిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చి ప్రళయ జలంలో పడిపోయినటువంటి మార్కండేయ ఋషి తిరిగి మళ్ళీ వటపత్ర సాయిని చూశారు. ఇంతకుముందు వటపత్ర సాయి ఉదరంలో ఉన్నటువంటి సమస్త విశ్వాన్ని చూశారు. ఎప్పుడైతే ఈ ఉదరంలో నుంచి బయటకు వచ్చి ప్రళయ జలంలో పడిపోయారో తిరిగి మళ్ళీ వటపత్ర సాయిని చూస్తున్నారు. వటపత్ర సాయిని చూస్తున్నటువంటి ఈ మార్కండేయ ఋషి ఆశ్చర్యపోయాడు. భగవంతుడు అని అర్థం చేసుకున్నారు. దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకోవాలి అని అనుకున్నారు. అలాంటిది ఎప్పుడైతే ఈ మార్కండేయ ఋషి వటపత్ర సాయి దగ్గరికి వెళ్ళబోయారో అప్పుడు మా వటపత్ర సాయి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. సో ఈ విధంగా మార్కండేయ ఋషికి ఒక అద్భుతమైనటువంటి మాయ యొక్క ప్రదర్శన అనేటువంటిది జరిగింది. ఇదే మార్కండేయ ఋషి నరనారాయణుల నుంచి కోరినటువంటి వరం. సరే, కొంతకాలంగా ఇలానే ఆయన ఎప్పుడైతే ఈ వటపత్ర సాయి అక్కడి నుంచి అదృశ్యమైపోయారో వెంటనే కళ్ళు తెరిసేసరికి ఈయన ఎక్కడున్నారు? మార్కండేయ ఋషి తన ఆశ్రమంలో ఉన్నారు. ప్రళయానికంటే ముందు ఏ విధంగా అయితే తన ఆశ్రమంలో తన కర్మలు చేస్తున్నారో ఆ విధంగానే తన కర్మలు చేస్తున్నారు. ఇదంతా ఏది జరగనట్టుగా ఉంది. మనం అందరం అనుకోవచ్చు ఇదంతా కూడా ఒక కల్పితమైనటువంటి కథ, ఇది ఏదో మనందరికీ మనస్సుని ఆహ్లాదపరచడం కోసం, ఆనందాన్ని పొందింపజేయడం కోసం ఏదేదో చెప్పారులే ఈ కథ అని అనుకుంటాం. కానీ మార్కండేయ ఋషి వటపత్ర సాయిని దర్శనం చేసుకోవడం, ప్రళయజలంలో వేల సంవత్సరాల పాటు ఉండడం, తరువాత నరనారాయణ దర్శనం చేసుకోవడం, వటపత్ర సాయి దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తిగా నిజాలు. ఇది ఏది కూడా కల్పితమైనటువంటి కథ కాదు. ఇది జరిగినటువంటి నిజం. మార్కండేయ ఋషి విషయంలో జరిగినటువంటి నిజం. ఎవరైతే శ్రద్ధతో ఈ మార్కండేయ ఋషి యొక్క కథని ఆలకించారో, చదివారో వాళ్ళందరికీ కూడా మార్కండేయ ఋషి లాగానే ముక్తి పదానికి మనం కూడా చేరగలుగుతాము. భగవంతుడికి అత్యంత ప్రియులమవుతాము. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. ఈ మార్కండేయ ఋషి తన ఆశ్రమంలో చేస్తున్నటువంటి తపస్సు. సరే, నేను భగవంతుడిని చూసేశాను, భగవంతుడి యొక్క మాయ యొక్క ప్రభావాన్ని చూసేశాను, మాయ ఎలా పనిచేస్తుందో చూశాను, సృష్టి ఎలా జరుగుతుంది, లయ ఎలా జరుగుతుంది, సృష్టిలో జరిగినటువంటి సృష్టి మొత్తం కూడా, ఈ విశ్వం మొత్తం కూడా ఎవరి నుంచి వస్తుంది అనేటువంటి విషయాలను కూడా తెలుసుకున్నాను. ఇంకా నాకు భక్తి అవసరమా, ఇంకా నాకు ధ్యానం అవసరమా, ఇంకా నాకు భగవంతుడి సేవ అవసరమా అని అనుకోవచ్చు కదా. అదే ఒక వ్యక్తి భగవంతుడి ప్రేమను పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా యోగ ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తి సిద్ధుల్ని సాధిస్తే, సిద్ధుల్ని సాధించిన వెంటనే తన యొక్క యోగ ప్రక్రియని ఆపేస్తారు కదండి. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగారు. అది సిద్ధి కాదా? అనేక మంది ఋషులు తపస్సులు చేసి అనేక రకాలైనటువంటి సిద్ధుల్ని సాధించి వాళ్ళు ఎక్కడున్నారు? భగవంతుడి సన్నిధికి వెళ్ళారా? భగవంతుడి ప్రేమను పొందారా? ఏమీ పొందరు. వాళ్ళు జ్ఞానంతోటో, వాళ్ళకు ఉన్నటువంటి తపోశక్తితోటో వాళ్ళు ఈ భౌతిక విశ్వంలో పతనం అయిపోయి ఉన్నారు. వాళ్ళ సిద్ధులను ఉపయోగించి మాయలు మంత్రాలు చేస్తూ ఒక చోట నుంచి ఇంకొక చోటికి గాలి వేగంతో లేకపోతే వాయు వేగంతో ప్రయాణం చేయడం, లేదంటే తేలికైన దానికంటే తేలిగ్గా మారిపోయి దూది పింజలా గాలిలో ఎగరడం, బరువైన దానికంటే బరువుగా మారిపోవడం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వ్యక్తిగా మారిపోవడం, ఇలాంటి సిద్ధులన్నీ ప్రదర్శించి గాలిలోంచి శివలింగాలు తీయడం, నోట్లోంచి వాచి తీయడం, ఏవో చేస్తుంటారు సిద్ధులతోటి. ఇలా చేస్తూ ఇలానే మాయల మరాఠీలాగా భూమి మీదనే ఉండిపోవడం సిద్ధుల యొక్క లక్ష్యం కాదు. ఈ సిద్ధులన్నింటినీ ఉపయోగించి మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలి, ఈ సిద్ధులన్నింటినీ ఉపయోగించి మనం ఏ విధంగా భక్తులందరిలో మార్పును తీసుకురాగలగాలి, ఈ సిద్ధులన్నీ ఉపయోగించి ఏ విధంగా మనము మన తోటి భక్తులు అందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి, ఇది సిద్ధుల యొక్క ముఖ్య లక్ష్యం. చాలామంది అక్కడ ఆపేస్తారు. నేను కావాల్సింది, నేను పొందాల్సింది అనుకున్నది పొందేశాను, ఇంకా నేను ఎందుకు తపస్సు చేయాలి, ఇంకా నేను ఎందుకు ధ్యానం చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు. కానీ మార్కండేయ ఋషి అలా లేడు. మార్కండేయ ఋషి చేస్తున్నటువంటి ధ్యానాన్ని చూసినటువంటి శివపార్వతులు, ఉమా మహేశ్వరులు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ వారి యొక్క గణంతో పాటు
నందితో పాటు ప్రయాణం చేస్తూ మార్కండేయ ఋషిని చూశారు. పార్వతీదేవి శివుడితో అన్నారు, చూడండి ఆ ఋషి చాలా గొప్పగా తపస్సు చేస్తున్నాడు, గొప్ప సమాధి స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఏదో ఒక సిద్ధిని ఇవ్వడము అనేటువంటిది చాలా ఉత్తమము. ఎందుకంటే అంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు, సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా మనం సిద్ధులు ఇవ్వకపోతే ఎలా? మీరు సిద్ధులు ఇవ్వగల గొప్పవాళ్ళు మీరు. కాబట్టి శివుణ్ణి ఉద్దేశించి మనం వెళ్దాము. వెళ్ళి ఆ ఋషి ఎవరు కూడా తెలియదు, మార్కండేయ ఋషి అని తెలియదు. ఓకే. కానీ ఆ ఋషి ఎవరైతే తపస్సు చేస్తున్నారో ఆ వ్యక్తికి సిద్ధులు ఇద్దాము అని శివుడికి చెప్తే, శివుడు ఆయన మార్కండేయ ఋషి స్వయంగా భగవంతుడే పొందినటువంటి వ్యక్తి. తనకి ముక్తి కూడా అవసరం లేదు, భౌతిక సంపదలు అసలే అవసరం లేదు. నేను నువ్వు వెళ్ళి అక్కడ ఆయనకి ఏదో ఇద్దాము, ఏదో వరాలను ఇద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తే అలాంటి వరాలను కోరుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. అయినా సరే ఆయన ఒక గొప్ప భక్తుడు కాబట్టి, విశుద్ధ భక్తుడు కాబట్టి, అలాంటి వ్యక్తి యొక్క సాంగత్యం మనకు అవసరం. కొద్దిసేపు అయినా సరే మార్కండేయ ఋషి దగ్గరికి వెళ్ళి ఏవో కొన్ని మాటలతో చెప్పి ముచ్చటించైనా వద్దాము. అది కూడా ఒక గొప్ప విషయమే. ఆయనకేదో నేను ఇవ్వాలని కాకపోయినా, లేదు అని అంటే ఆయన నుంచే నేను తీసుకోవడానికైనా సరే నేను వెళ్ళాలి. ఓకే. ఏం తీసుకుంటారు ఒక భక్తుడి నుంచి? భక్తుడి దగ్గర ఐశ్వర్యాలు ఉంటాయా? శివుడు లాంటి వ్యక్తికి ఒక విశుద్ధ భక్తుడు ఏమి ఇవ్వగలడు? కేవలం సాంగత్యాన్ని ఇవ్వగలడు. మార్కండేయ ఋషి సాంగత్యం కోసం స్వయంగా శివుడు కూడా ఆకాశ మార్గం నుంచి దిగి నేల మీదకి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే శివుడు అక్కడికి వచ్చారో, మరి మార్కండేయ ఋషి ఉన్నటువంటి తపస్సులోంచి బయటికి రావాలి. మరి ఆయన అట్లా బయటికి రాలేడు, తీసుకురాలేరు. శివుడు లాంటి వాళ్ళే తీసుకురాలేకపోతున్నారు. పిలిస్తే పలకరు, తాకితే స్పర్శ అర్థం కాదు. ఏం చేసినా కానీ సమాధి స్థితిలో ఉన్నటువంటి మార్కండేయ ఋషి బయటికి రాలేరు. ఎందుకు? ఆయన ఇంద్రియాలన్నీ తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీదనే ధ్యానం చేస్తూ ఉన్నాయి కాబట్టి హృదయ స్థానానికి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయాలి. నిజంగా సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని డిస్టర్బ్ చేయాలి, బయటికి తీసుకురావాలి అని అంటే హృదయ స్థానానికి వెళ్ళాలి. శివుడు తనకున్నటువంటి యోగ శక్తిని ఉపయోగించి మార్కండేయ ఋషి యొక్క హృదయంలోకి వెళ్ళారు. అప్పటి వరకు ధ్యానంలో ఉన్నటువంటి మార్కండేయ ఋషి ఒక్కసారిగా హృదయంలో పరమాత్మ కాకుండా ఒక్కసారిగా శివుని చూడటం మొదలుపెట్టారు. అదేంటి, నేను భగవంతుణ్ణి కదా ధ్యానం చేస్తున్నాను, ఎవరు వచ్చారు ఇక్కడికి? సడన్గా ఎవరో వచ్చి ఎవరో దర్శనం ఇస్తున్నారేంటి నాకు అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు మార్కండేయ ఋషి. తర్వాత తేరుకొని ఓహో పరమశివుడు వచ్చాడు అని తెలుసుకోగలిగాడు. వెంటనే కళ్ళు తెరిచి చూడగానే ఎక్కడ ఏం ఏం కనిపించింది? పరమశివుడు, పార్వతీదేవి, నంది, ఇతర గణాలందరూ కూడా కనిపించాడు. వెంటనే మార్కండేయ ఋషి లేచి వాళ్ళందరికీ కూడా సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేసి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఉత్తమమైనటువంటి ఆసనాన్ని వేసి ఆతిథ్యాన్ని ఇచ్చి తరువాత శివుణ్ణి పార్వతిని ఉద్దేశించి కీర్తిస్తున్నారు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరికి రావడం చాలా అదృష్టం, ఇలాంటి వాళ్ళ సాంగత్యం చాలా అదృష్టం అని అంటారు. ఇక్కడ మార్కండేయ ఋషి శివుణ్ణి కీర్తించడము అనేటువంటిది అక్కడ ముఖ్య విషయం కాదు. శివుడు కీర్తనీయముడు, కీర్తింపదగినటువంటి వ్యక్తి. శివుడు జీవశక్తి కాదు, అలా అని భగవశక్తి కాదు. శివుడికి ఎవరైనా సరే భగవంతుడుగా భావించి పూజ చేస్తారు. శివుణ్ణి భగవద్భక్తుడుగా భావించి పూజ చేస్తారు. భగవద్భక్తుడు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి భగవంతుడిగా భావిస్తారు. శివుడు ఉత్తమ గురువు కూడా. ఉత్తమ గురువు యొక్క లక్షణం ఏమిటి? జీవుణ్ణి భగవంతుడితోటి కనెక్ట్ చేయడం. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి గురువు ఎక్కడెక్కడ ఆయన యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటారు? కేవలం మనకు తెలిసిన ఊర్లో మనకు తెలిసినటువంటి 10 మందికి మాత్రమే మనం జ్ఞానం చెప్పగలుగుతాం. కానీ ఒక విశ్వగురువు అంటే ఒక విశ్వగురువు యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే విశ్వం మొత్తం ఉంటుంది. మరి శివుడి యొక్క ప్రభావం, శివుడి యొక్క మాటలు, శివుడి యొక్క శిష్యులు ఎక్కడెక్కడ ఉంటారు? శివుడి యొక్క శిష్యులు ముల్లోకాలలో ఉంటారు. ఓకే. శివుడి యొక్క శిష్యులు విశ్వం అవతల ఇంకో విశ్వం ఉంటుంది చూసారా, అక్కడ కూడా ఉంటారు. అంటే శివుడు ఎంత గొప్ప ఆచార్యుడు, శివుడు ఎంత గొప్పగా ఎంతమంది శిష్యుల్ని ఎక్కడెక్కడ కలిగి ఉంటారు అనేటువంటి విషయం అర్థమయ్యేలాగా
మార్కండేయ ఋషి శివుణ్ణి ఉద్దేశించి కీర్తించడం అనేటువంటిది జరిగింది. అయితే శివుణ్ణి కీర్తించడము అనేటువంటిది సహజంగా ఏ భక్తుడైనా సరే, ఏ ఇతర వైష్ణవులైనా సరే చూడగానే చేసేటువంటి పని. కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటి అని అంటే, స్వయంగా శివుడే మార్కండేయుణ్ణి కీర్తిస్తున్నారు. అది మార్కండేయుడి యొక్క గొప్పతనం. మార్కండేయ ఋషి లాంటి ఒక వ్యక్తి యొక్క సాంగత్యం గంగా స్నానం కంటే పవిత్రమైనది. వేల సంవత్సరాల పాటు దేవీ దేవతల ఆరాధనలు చేస్తే వచ్చేటువంటి పవిత్రత కంటే పవిత్రమైనది కేవలం మార్కండేయ ఋషి యొక్క క్షణమాత్ర సాంగత్యం అని చెప్తున్నారు శివుడు. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కోసమే మనము పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్తాం, పుణ్యస్థానాలకి వెళ్తాం. అంతేకాని అక్కడికి వెళ్ళి ఏదో గంగలో స్నానం చేసేస్తాం, వచ్చేస్తాం, గంగలో స్నానం చేసినంత మాత్రాన మన పాపాలన్నీ పోతాయి అని అనుకుంటాం. అలా కాదు. పుణ్యస్థానాలకి ఎందుకు వెళ్తాం, తీర్థయాత్రలకి ఎందుకు వెళ్తామంటే అక్కడ ఉన్నటువంటి విశుద్ధ భక్తుల యొక్క దర్శనం కోసం వెళ్తాం, విశుద్ధ భక్తుల యొక్క శ్రవణ కీర్తనలు చేయడం కోసం వెళ్తాం. అది చేయకుండా మనం గనక తీర్థస్థానాలకి వెళ్ళి గనక వచ్చినట్లయితే మన తీర్థయాత్ర కాస్త విహారయాత్రగా మారిపోతుంది తప్ప అది ఎప్పటికీ తీర్థయాత్ర కాలేదు. గంగలో స్నానం చేసినంత మాత్రాన పవిత్రత వచ్చేది, వస్తుంది, పవిత్రత వస్తుంది. కానీ మనలో ఉన్నటువంటి పాప ప్రవృత్తి అనేటువంటిది పోదు గంగలో స్నానం చేస్తే. ఎప్పుడు పోతుంది మనలో ఉన్నటువంటి పాప ప్రవృత్తి? ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలోకి వస్తామో, భక్తులు చెప్పినటువంటి దాన్ని శ్రవణం చేస్తామో, అప్పుడు మనలో పాప ప్రవృత్తి అనేటువంటిది పూర్తిగా పోతుంది. పాప ప్రవృత్తి పోయినటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ గంగలో స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏం చేస్తాం? గంగలో స్నానం చేస్తాం, బయటకు వస్తాం, పాపాలు చేస్తాం, చేసినటువంటి పాపాలను కడుక్కోవడానికి మళ్ళీ గంగకి వెళ్తాం, మళ్ళీ స్నానం చేస్తాం. ఏ విధంగా అయితే ఒక ఏనుగు నీళ్ళల్లో దిగి స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చి ఒడ్డు మీద ఉన్న మట్టి అంతా మళ్ళీ ఒంటి మీద పోసుకున్నట్టు మనం అదే చేస్తున్నాం. అది కాదు పవిత్రత అంటే. నిజమైనటువంటి పవిత్రత అంటే మన జీవన విధానం మారాలి, పవిత్రంగా ఆలోచించాలి, కర్మలు పవిత్రంగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి పవిత్రమైనటువంటి వ్యక్తులు అయినప్పుడు సాధ్యమవుతుంది. తీర్థయాత్రకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ మనం సామాన్యంగా ఉన్నటువంటి భౌతికంగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తుల్నే నిరంతరం దర్శనం చేసుకుంటూ వాళ్ళలా మాట్లాడుతూ వాళ్ళలా ప్రవర్తిస్తూ వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉండిపోతే మనం ఎప్పుడు పవిత్రతను పొందుతాం? మనకి ఎప్పుడు గంగా స్నానం చేసినటువంటి ఫలితం దొరుకుతుంది? దానికంటే ఉత్తమమైనటువంటిది ఒక విశుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం. చూసాం మనం, ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, మన వాళ్ళు వెళ్తున్నారు, కలుస్తున్నారు. ఆ ఒక్క సాంగత్యం, ఒక 5 నిమిషాల సాంగత్యం కారణంగా వాళ్ళు మళ్ళీ ఏమవుతుంది, భాగవతం క్లాస్ వినడానికి రావడం, భాగవతం క్లాస్ వినడం, ఇవన్నీ కూడా వాళ్ళ పవిత్రతకి ఆ సాహచర్యం, ఆ సాంగత్యం, లవమాత్ర సాంగత్యం ఏదైతే ఉందో అది మాత్రమే వాళ్ళ జీవితాన్నే మార్చివేస్తుంది. కొంతమంది జీవితాన్ని దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితమే మారిపోతుంది. భగవంతుడి యొక్క భక్తులు అవుతారు, భగవంతుడికి నచ్చేటువంటి వ్యక్తులం అవుతాం. ఓకే, సో ఈ విధంగా మార్కండేయ ఋషి యొక్క చరిత్ర మొత్తం కూడా మనము విన్నాము. మార్కండేయ ఋషి ఏ విధంగా సిద్ధులు సాధించాడు, ఏ విధంగా భగవంతుడిని పొందాడు, ఏ విధంగా శివుడిచే కీర్తింపబడ్డాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము చూసాం. ఇక ఈ రోజు మనము 11వ అధ్యాయం కొన్ని శ్లోకాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాపురుషుని సంక్షిప్త వర్ణనము. ఓకే, సో ముందుగా ప్రమీల మాత చదవండి 11వ అధ్యాయం సమ్మరి. హరే కృష్ణ ప్రభుజీ. 11వ అధ్యాయము మహాపురుషుని సంక్షిప్త వర్ణనము. అర్చన సందర్భములో ఈ అధ్యాయము మహాపురుషుని ప్రతి మాసమునందు సూర్యుని వివిధ విస్తారములు వర్ణించును. దేవదేవుడకు శ్రీహరి యొక్క అంగములను, ఉపాంగములను, ఆయుధములను, వేషమును ఏ తత్వముల ద్వారా మనుజుడు తెలుసుకొనవచ్చునో శ్రీసూతుడు తొలుత శౌనక ఋషికి తెలియజేసెను. పిదప మర్త్యుడు అమృతతత్వమును పొందగలగడి సేవా విధిని అతడు తెలిపెను. సూర్యదేవుని రూపమున గల శ్రీహరి వ్యూహమును గురించి తెలుసుకొనుటకు శౌనకుడు అభిరుచిని కనబరచగా సూతుడు దానికి సమాధానము నసుగుచు జగత్తునకు అంతర్యామియు దాని ఆదికర్తయునగు శ్రీహరియే సూర్యుని రూపమున స్వయముగా ప్రకటమగునని చెప్పెను.
వివిధ ఉపాధులను బట్టి ఈ సూర్యుడు బహురూపములలో ఋషులచే వర్ణించబడినాడు. జగత్పోషణము కొరకు భగవానుడు తన కాలశక్తిని సూర్యునిగా ప్రకటించుచు చైత్రాది ద్వాదశ మాసములందు ద్వాదశ గణములతో పాటు సంచరించును. సూర్యరూపుడగు శ్రీహరి వైభవములను స్మరించువాడు సకల పాప విముక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మనం అందరం దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి చూడలేము అంటారు కదా, కానీ దేవుణ్ణి చూడగలము. స్వయంగా భగవంతుడే సూర్యుని రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నారు కదా. అందుకని మనం సూర్యుడిని మాత్రం భగవానుడు అని అంటాం, సూర్య భగవానుడు అంటాం. స్వయంగా విష్ణువే సూర్యుడి రూపంలో మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం, ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం. ఓకే, సో ఆ సూర్యుడు 11 మాసాల పాటు పరిభ్రమించేటప్పుడు 11 రకాలైనటువంటి రూపాలను తీసుకోవడం, 11 రకాలుగా ఆయన ఏ విధంగా ప్రదర్శనం చేస్తారు అనేటువంటి దాన్ని కూడా మనం చూడబోతున్నాం. అంతేకాదు భగవంతుడి యొక్క వివిధ అంగాలు ఉప అంగాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, మనం డీటెయిల్గా ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ మనము వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీవాణి మాతాజీ. శ్రీ శౌనక ఉవాచ శౌనక ఉవాచ అతే మమర్థం పృచ్ఛామో భవంతం బహువిత్తమం అతైమమర్థం పృచ్ఛామో భవంతం బహువిత్తమం సమస్తతంత్ర రాద్ధాంతే భవాన్ భాగవత తత్వవేత్ సమస్తతంత్రార్థాంతే భవాన్ భాగవత తత్వవిత్. శ్రీ శౌనకుడు పలికెను, ఓ సూతుడా, నీవు విద్వాంస శ్రేష్ఠుడవు, మహాభక్తుడవు అయ్యున్నావు. అందువలన సర్వతంత్ర శాస్త్రంలో స్పష్టమైన నిర్ణయముల గురించి ఇప్పుడు నిన్ను అడుగుచున్నాను. సూత గోస్వామి గురించి సౌనక ఋషి పలుకుతున్నారు. ఏమంటున్నారు? ఓ సూతుడా, నీవు విద్వాంస శ్రేష్ఠుడవు, మహాభక్తుడవు అయి ఉన్నావు. అందువలన సర్వతంత్ర శాస్త్రముల స్పష్టమైనటువంటి నిర్ణయముల గురించి ఇప్పుడు నిన్ను అడుగుచున్నాను. ఓకే, అంటే స్వయంగా భగవంతుడి గురించి చెప్పు అని. ఏ శాస్త్రం యొక్క పూర్తి ఉద్దేశమైన ఎవరి గురించి చెప్తుంది? కృష్ణ భగవానుడి గురించి, కృష్ణుడి గురించి చెప్తుంది. ఓకే, అందుకనే వేదాల యొక్క సారమే శ్రీకృష్ణ భగవానుడు. ఆ తత్వం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ యొక్క సూత గోస్వామి ఒక గొప్ప విద్వాంసుడు అనేటువంటి విషయం గురించి ఇక్కడ వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్నారు. ఆయనకి తెలియని శాస్త్రం అంటూ ఉండదు. ఆయనకి సూత గోస్వామికి అన్ని శాస్త్రాల యొక్క సారం కూడా తెలుసు. అన్ని శాస్త్రాల సారం తెలిసినటువంటి వ్యక్తి ఒక గుహ్యమైనటువంటి రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి, అంతే కదా. అంటే ఏమిటి ఆ గుహ్యమైనటువంటి విషయం? స్వయంగా దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోగలగడం. ఓకే, ఇది ఒక రహస్యం. ఈ రహస్యం అందరికీ అన్ని విషయాలు చదివినంత మాత్రాన అర్థం కాదు. ఎంత గొప్ప జ్ఞాని అయినా అర్థం కాదు, కేవలం భక్తుడైతే మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి సూత గోస్వామికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే విద్వాంసుడితో పాటు భక్తుడు కూడా. అందుకనే సూత గోస్వామి లాంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట 100% భగవంతుడి యొక్క మాట అయి ఉంటుంది. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం పూర్ణ జ్ఞానాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి వాడు సూత గోస్వామి. మనం ఇంతకుముందు చూస్తే మనకి మొదటి స్కందంలో చదువుకున్నప్పుడు సూత గోస్వామి యొక్క గొప్పతనం గురించి ముందు చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం కొన్ని శ్లోకాల తర్వాత సూత గోస్వామి గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు వేదాలలో చెప్పబడినటువంటి కొంత భాగం నీకు తెలియదు, కానీ కొంత భాగం మాత్రం నీకు బాగా తెలుసు అని అన్నారు. ఎవరన్నారు? సౌనక ఋషులు అన్నారు. మరి అలాంటి సూత గోస్వామికి కొంత భాగం తెలియకపోవడం ఏంటి? శాస్త్రాలలో కొంత భాగం ఆయనకి తెలియదంట, కొంత భాగమే తెలుసు అంట ఆయనకి. మరి అలాంటి వ్యక్తి శాస్త్రాల సారం ఎలా చెప్తాడు? అలాంటి వ్యక్తి మరి భగవంతుడి తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? ఏంటి ఆ కొంత భాగం, తెలియని భాగం? కర్మకాండ ప్రభు, కర్మకాండ విభాగం. కర్మకాండ నీకు తెలియదు అంటే ఎవరైనా కర్మకాండ చేసేటువంటి ఒక స్మార్థ బ్రాహ్మణుడు కాదు. ఓకే, అలా అని శూద్రుడు కూడా కాదు. సూత గోస్వామి సూతుడు అయినంత మాత్రాన శూద్రుడు కూడా కాదు. ఒక గొప్ప విద్వాంసుడు, బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వాడు, ఒక విశుద్ధ భక్తుడు. విశుద్ధ భక్తుడికి ఏం తెలుస్తుంది? దేని మీద ఫోకస్ చేస్తారు? దేని మీద? ఇప్పుడు మొత్తం మనము బుక్ మొత్తం చదువుతాం. ఓకే, ఇప్పుడు మనం స్కూల్లో చదువుతున్నాం అనుకోండి,
8 చాప్టర్లో 7 చాప్టర్లో ఉంటుంది ఒక బుక్. అన్నీ చదువుతామా? లైన్ బై లైన్ అన్నీ చదువుతామా? ఏం చదువుతాం? ఇంపార్టెంట్ 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 టిక్కులు పెట్టుకొని మరీ చదువుతాం. ఎందుకు చదువుతాం? ఆ? మొత్తం చదవాలి. ఇవన్నీ అవసరం ముఖ్యమైనవి లేదా? కాబట్టి ఇవన్నీ ఎగ్జామ్కి పనికిరాని ముఖ్యమైనవి ఆ? ముఖ్యమైనవని బాగా ముఖ్యమైనవని. మిగిలిన చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. ఎందుకంటే అవన్నీ చదివినా అవి ఎగ్జామ్లో రావు. అది ఓకే, పలానా పేజీ చదివితే 1 మార్కు కూడా మీకు ఎగ్జామ్లో రాదు అంటే ఆ పేజీ చదువుతారా మీరు? చదవం ప్రభు. చదవం ప్రభుజీ, ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ మాత్రమే చదువుతాం. 100% ఎగ్జామ్లో వస్తుందా ఇది అని అడిగి మరీ చదువుతాం. ఓకే, అంటే సూత గోస్వామి కూడా ఇంపార్టెంట్ మాత్రమే తెలుసుకున్నాడు. ఓకే, పనికిరాని అన్నీ వదిలేశాడు, అవసరం లేని అన్నీ వదిలేశాడు. జీవితంలో మనల్ని, మన మార్గాన్ని ఆ, మార్చేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని వదిలేశాడు. మన లక్ష్యాన్ని మర్చిపోయే విధంగా మార్చేటువంటి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటన్నిటిని ఆయన చదవలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏదో దారిలో పోతున్నాం, మనం ఏమనుకుంటామంటే మనం ఢిల్లీ పోదామని బయలుదేరుతాం. పోతూ పోతూ దారిలో హైదరాబాద్ వరకు వెళ్ళగానే అక్కడ చార్మినార్ కనిపిస్తుంది, గోల్కొండ కనిపిస్తుంది. 4 రోజులు ఇక్కడ ఉందాంలే, ఇక్కడ ఉన్నాయి అన్ని చూసుకుందాంలే అని అనుకుంటే మీరు ఢిల్లీ పోగలరా? లక్ష్యం మారిపోయినట్లే, లక్ష్యం మారిపోయినట్లే. ఓ వారం రోజులు 10 రోజులు ఉంటారు. ఉండి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్నీ చూస్తారు. చూసి ఇంక చూడటానికి ఇక్కడ ఏం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం మొదలు పెడతారు. మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం మొదలుపెట్టి ఇంకొంచెం దూరం పోగానే ఇంకో సిటీ వస్తుంది. ఇంకో సిటీ రాగానే మళ్ళీ అక్కడే అనుకుంటారు, అరే అక్కడ అది చూసాం, ఇక్కడ ఇది కూడా చూస్తే పోలా, బతికున్నప్పుడే కదా చూడాల్సింది, పోయాక ఎక్కడ చూస్తాం, శక్తి ఉన్నప్పుడే కదా చూడాల్సింది, మళ్ళీ మళ్ళీ వస్తామా పెడతామా, ఢిల్లీ పోయే దారిలోనే ఉంది కదా చూద్దాం అని చెప్పేసి మనం ఏం చేస్తాం, అక్కడ ఆగి మళ్ళీ అక్కడ కొన్ని ప్రదేశాలను చూస్తాం. ఈ లోపల ఏమవుతుంది, అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారు, ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు వీళ్ళు మా ఇంట్లో 4 రోజులు ఉండు, మీ ఇంట్లో 4 రోజులు ఉండు అని అంటారు. ఆ విధంగా మన మార్గంలో మనము ప్రయాణం చేయకుండా అనేక రకాల డైవర్షన్స్, కొన్ని మందికి కొంత కొత్త బంధాలు ఏర్పడతాయి. ఏమైపోతారు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు కూడా కొంతమంది. ఓకే, అదే వన్ పాయింటెడ్ ఫోకస్గా నేను ఢిల్లీ వెళ్ళాలి అని అనుకున్నటువంటి వ్యక్తి నడిచిపోవడం కాకుండా, జట్కా బండి మీద కాకుండా, ట్రైన్ మీద కాకుండా, బస్సు మీద కాకుండా ఒక ఫ్లైట్ తీసుకుని మధ్యలో ఎక్కడ ఆగనటువంటి ఒక ఫ్లైట్ ఎక్కాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఢిల్లీ ఖచ్చితంగా ఢిల్లీ పోతుంది. కాబట్టి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నటువంటి మన లక్ష్యం అటు ఇటు ఎందుకు పోతుంది అని అంటే, మనం అనేక రకాలైనటువంటి శాస్త్రాలను మధ్యలో వింటూ ఉన్నాం, అనేక రకాలైనటువంటి కర్మకాండ పనులు చేస్తూ ఉన్నాం, అనేక రకాలైనటువంటి దేవీ దేవతల పూజలు ఆరాధనలు చేస్తూ మన మార్గాన్ని మనం భ్రష్టు పట్టించేస్తాం. ఓకే, ఒకరోజు ఆ దేవుడు, ఒకరోజు ఈ దేవుడు, ఒకరోజు ఆ దేవత, ఇంకొక రోజు ఈ దేవత, ఒకరోజు ఆ ఊరు, ఇంకొక రోజు ఈ ఊరు, ఒకరోజు ఆ పూజ ఈ పూజ, ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం, మనం మార్గాన్ని వదిలేసాం, మన లక్ష్యాన్ని వదిలేసాం, మన గమ్యాన్ని వదిలేసేసాం. సో అలాంటి శాస్త్రాలు, అలాంటి ఏదైతే మనం మార్గాన్ని తప్పిస్తుంది అనుకుంటామో అలాంటి శాస్త్రాలన్నింటినీ వదిలేసి చదివినటువంటి వ్యక్తి సూత గోస్వామి. అందుకనే సూత గోస్వామి విశుద్ధ భక్తుడు. ఆయనకి సమస్త శాస్త్రాల యొక్క సారం తెలిసినటువంటి విద్వాంసుడు. అందుకని సూత గోస్వామి గొప్పవాడు. అందుకని సూత గోస్వామిని ఉద్దేశించి సౌనక ఋషి అడుగుతున్నారనమాట, మాకు సర్వతంత్ర శాస్త్రాల స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని మాకు తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ 2వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. తాంత్రికా పరిచర్యాయాం కేవలస్యాశ్రియః పతే. తాంత్రికాః పరిచర్యాయాం కేవలస్య శ్రేయస్పతే. ఆజ్ఞోపాంగాయుధాకల్పం కల్పయంతి యదాచయై. అద్యోపాధ్యాయుధ కల్పం కల్పయంతి యదాచయై. తన్నో వర్ణయ భద్రంతే క్రియాయోగం బభూత్సుతాం. తన్నో పర్ణయ భద్రంతే క్రియాయోగం బుభుత్సతాం. ఏన క్రియా నైపుణ్యేన మర్త్యో యాయాధమర్త్యతాం. ఏన క్రియా నైపుణ్యేన మర్త్యో యాయాధమర్త్యతాం. హరే కృష్ణ. నీకు సమస్త శుభములు కలుగుగాక. లక్ష్మీపతియగు దివ్య భగవానుని పరిచర్య ద్వారా వందనింపబడి క్రియాయోగ విధానమును జిజ్ఞాసుల మగు మాట వివరింపుము.
మాకు వివరింపుము. భక్తులు భగవంతుని అంగములను, ఉపాంగములను, ఆయుధములను, ఆభరణములను ఏ ఏ భౌతిక ప్రాతినిధ్యముల ద్వారా కల్పన చేయుదురో కూడా వివరించవలసినది. నైపుణ్యముతో భగవంతుని అర్పించుట ద్వారా మత్యుడు అమరత్వను పడయును కదా. హరే కృష్ణ. క్రియాయోగం యొక్క లక్ష్యం కూడా ఏంటి అంటే అమరత్వాన్ని పొందాలి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి, భగవంతుడికి భక్తియుత సేవలు చేయగలగాలి. అది క్రియాయోగంలో కూడా ఎలా చేస్తామంటే అర్చనా విధి చేస్తాం. అర్చనా విధి ద్వారా అంగాన్ని ఉపాంగాన్ని అన్నిటినీ కూడా మనం దర్శనం చేసుకుంటాం. ప్రతి ఒక్క అంగముని మనము సమస్త సృష్టిలో కూడా దర్శనం చేసుకోగలగాలి. సమస్త సృష్టిలో కూడా ఎక్కడ చూసినా మనం భగవంతుని ఎలా అనుభూతం చేసుకోవాలి. ఓకే, ఇది క్రియాయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా క్రియాయోగ విధానము పట్ల మాకు జిజ్ఞాస ఉంది కాబట్టి మాకు భగవంతుడు ఏ విధంగా భౌతిక ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు, సూర్యుని చూస్తే మనం ఎలా చూడాలి, చంద్రుని చూస్తే మనం ఎలా చూడాలి, వాయువుని చూస్తే ఎలా చూడాలి, ఒక శక్తిమంతుని చూస్తే ఎలా చూడాలి, ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఎలా చూడాలి, ఒక ప్రకృతిని చూస్తే ఎలా చూడాలి, ఒక హీరోని చూస్తే ఎలా చూడాలి, ఒక హీరోయిన్ చూస్తే ఎలా చూడాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోకపోతే ఏమవుతుంది, పూర్తిగా భౌతికంగా ఉంటాం. భౌతికమైనటువంటి వస్తువులలో భగవంతుడి ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకొని ఈ అంశాలన్నింటినీ కనుక మన భౌతిక ప్రకృతిలో చూడగలిగితే మన దృక్కోణం మారుతుంది, మన యొక్క జీవన విధానం మారుతుంది, మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల వ్యామోహం ఉండదు. ఎక్కడ ఏది చూసినా, అందమైన చూసినా, శక్తివంతమైన చూసినా, ఐశ్వర్యవంతమైన చూసినా కానీ మనకి భగవంతుడే కనిపిస్తాడు. అవునా కదా, భగవంతుడి యొక్క గొప్పతనమే కనిపిస్తుంది. అది క్రియాయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి దాని పట్ల మేము జిజ్ఞాసను కలిగి ఉన్నాము, దాని గురించి మాకు తెలియచేయండి అని అన్నారు. ఇప్పుడు సూత గోస్వామి మాట్లాడుతున్నారు. నరసింహారావు ప్రభు. సూత ఉవాచ నమస్కృత్య గురూన్ వక్షే విభూతిర్వైష్ణవైరపి నమస్కృత్య గురూన్ వక్షే విభూతైర్వైష్ణవైరపి యః ప్రోక్త వేదతంత్రాభ్యాం ఆచార్యై పద్మచాదిభిః యాం ప్రక్త వేదతంత్రాభ్యాం ఆచార్యై పద్మజాతిభిః. సూత గోస్వామి పలికెను. కమల సంభవుడగు బ్రహ్మ మొదలుగా గల ఆచార్యులచే వేదములను తంత్రములందు వసగబడిన విష్ణు భగవాని విభూతి వర్ణములను గురించి నా గురువులకు నమస్కరించుతూ నీకు వివరించదను. హరే కృష్ణ ప్రభు. సూత గోస్వామి చెప్తున్నారు ఎవరికి, సౌనక ఋషికి. ఏమన్నారు, కమల సంభవుడగు బ్రహ్మ మొదలుగా. కమల సంభవుడగు బ్రహ్మ అంటే కమలంలోనే ఉంటారు కదా బ్రహ్మదేవుడు, కమలం నుంచే ఉద్భవించారు కదా. కమలం అంటే ఏంటి, కమలం అంటే విశ్వం ప్రభు, విశ్వము అంటే భౌతిక కింద విశ్వం. భూమి. విశ్వం ప్రభు. భౌతిక విశ్వం, భూమి కాదు, భౌతిక విశ్వం మొత్తాన్ని కూడా కమల రూపంలో చూపిస్తారు. అలాంటి కమలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భౌతిక విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చింది. భౌతిక విశ్వం ఆ కమలం అంటే ఈ భౌతిక విశ్వం యొక్క ఉపరి భాగం, అంటే టాప్ మోస్ట్ లోకం ఏంటిది, బ్రహ్మలోకం. బ్రహ్మలోకం. అంటే మొత్తం 14 లోకాలు ఉంటే 14వ లోకం పైన ఉన్న లోకం ఏమిటి అని అంటే బ్రహ్మలోకం. అక్కడ బ్రహ్మ ఉంటారు. అందుకనే కమలం పైన బ్రహ్మను చూపిస్తారన్నమాట. కమలం అంటేనే భౌతిక విశ్వం, కమలం అంటేనే మొత్తం 14 లోకాలు. ఈ కమలానికి ఆధారం ఏమిటి అంటే విష్ణు భగవానుడి యొక్క నాభి. అలాంటి యొక్క భౌతిక విశ్వం యొక్క టాప్ మోస్ట్ పార్ట్ బ్రహ్మలోకం. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఉంటారు. ఓకే, సో అలాంటి కమల సంభవుడకు బ్రహ్మ మొదలుగా గల ఆచార్యులచే బ్రహ్మని భగవంతుడు అనలేదు ఇక్కడ. బ్రహ్మని ఏమన్నాడు, ఆచార్యుడు. వేదములయందు తంత్రములయందు వసకబడినటువంటి విష్ణు భగవాన్ని విభూతి వర్ణన గురించినటువంటి నా గురువుకు నమస్కరించుచు నీకు వివరించదును. ఓకే, ఏదైతే గురువులచే చెప్పబడిందో దానిని నేను నా గురువులకి నమస్కారం తెలియచేస్తూ నేను నీకు తెలియచేస్తాను అని చెప్తున్నారు ఇక్కడ.
అర్థమైందా? సూత గోస్వామి ఏం చెప్తున్నారు? నువ్వు అడిగేసావు కదా, నేను చెప్పేస్తాను పట్టు అని అంటలా. ఓకే, దానికి ఇప్పుడు సూత గోస్వామి చెప్పినటువంటి విధానానికి ఇప్పుడు సూత గోస్వామి కూడా ఏమన్నాడు? ఓకే, నువ్వు అడిగావు నేను చెప్తాను అనే అన్నారు కదా. కానీ దాని అనే విధానం ఎలా ఉంది? హ్మ్? ఏదైతే నేను నీకు చెప్పబోతున్నానో అది నేను సొంతంగా కల్పించి చెప్పేది కాదు, నా మనోకల్పన కాదు. బ్రహ్మదేవుడు లాంటి ఒక గురువులు చెప్పినటువంటి మాటల్ని నేను మీకు చెప్తాను. సరే, బ్రహ్మదేవుడు చెప్పింది నీకెలా తెలుసు? బ్రహ్మదేవుడు చెప్పింది నువ్వెలా చెప్తావు అంటే, నేను బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయాన్ని నా గురువుకి నమస్కారాలు తెలియచేస్తూ నీకు చెప్తాను అని అన్నారు. అంటే ఏంటనర్థం? బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయాన్ని, అంటే బ్రహ్మదేవుడు లాంటి ఆచార్యులు చెప్పినటువంటి విషయాన్ని నా గురువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నా గురువుని ప్రార్థిస్తే నా ముఖత నా గురువు మాట్లాడతారు అని చెప్పడం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం ఏమవుతాము? ఆయన చెప్పే వ్యక్తి ఏమవుతాడు? సూత గోస్వామి ఏమవుతారు? కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే అవుతారు. ఎవరికి? తన గురువుకి. తన గురువు చేతిలో ఈయన నిమిత్త మాత్రుడు. గురువుని ప్రార్థించకుండగా భాగవతం చెప్పటం, గురువుని ప్రార్థించకుండగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవాలి అని అనుకోవడం, గురువుని ప్రార్థించకుండగా ఆధ్యాత్మిక కర్మ చేయడము అనేటువంటిది భౌతిక కర్మతో సమానం. ఓకే, ఎవరైనా సరే ఏదైనా సరే ఆధ్యాత్మిక కర్మ చేస్తున్నారు. భాగవతం చదవడం కూడా ఒక ఆధ్యాత్మిక కర్మే. అక్కడ మనం గురువుని గుర్తు తెచ్చుకోలేదు, ఏమైపోతున్నా? పరంపరకి డిస్కనెక్ట్ అయిపోతున్నాం. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, బ్రహ్మదేవుడు, శివుడు, లక్ష్మీదేవి, కుమారగణము లాంటి ఒక ఆచార్యుల ద్వారా గురు పరంపరలో మన గురువుల వరకు వస్తే మనము ఆ గురువులకి శిష్యులుగా ఆ గురువుని నమస్కరించుకొని మీకు తెలియచేస్తే బ్రహ్మదేవుడు చెప్పే జ్ఞానమే మీకు వచ్చినట్లు అవుతుంది. అవునా కదా? అంతే ప్రభు. అలా చేయలేదనుకోండి, మనం ప్రేయర్స్ చేయకుండా చెప్పేసామనుకోండి, గురువుని తలుచుకోకుండానే చెప్పేసామనుకోండి, అప్పుడు గురువు యొక్క శక్తి మనలో ఎందుకు వస్తుంది? మన ముఖం ద్వారా గురువు ఎలా మాట్లాడతారు? మాట్లాడు. ఓకే, కాబట్టి సూత గోస్వామి ఒక ప్రామాణికమైనటువంటి ఒక గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులలో ఒకడు. సూత గోస్వామికి ఈ జ్ఞానాన్ని చెప్పేటువంటి అర్హత ఉంది. మూడవది, సూత గోస్వామి మనోకల్పనలు చేసి చెప్పట్లేదు. ఓకే, సూత గోస్వామి లాంటి వ్యక్తి చెప్పినటువంటి ప్రతి విషయం కూడా 100% నిజం. దాన్ని మనము బ్లైండ్గా నమ్మచ్చు కదా. ఎందుకు? ఎక్కడ నా మనసుకి ఇలా అనిపిస్తుంది, నేను ఇలా అనుకుంటున్నాను, నాకెవరో ఇలా అంటున్నట్టు అనిపించింది, అందుకే నేను నీకు చెప్తున్నాను అని చెప్పలా. ఎక్కడ ఏది చెప్పినా ఎప్పుడు చెప్పినా నేను నా గురువు ద్వారా విన్నాను, నా గురువుకు నమస్కరించుకొని నేను నీకు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఏదైనా విషయాన్ని సూత గోస్వామి చెప్తే తన గురువు చెప్పిన విషయంగానే భావించాలి. అవునా కదా? అంతేగాని నేను నా గురువుని నమస్కరించుకొని నీకు చెప్తున్నాను కాబట్టి నేను చెప్పిన విషయం మీకు నచ్చితే ఆ యొక్క పొగడత నాకు కాదు, నా గురువుకి. ఓకే, అది. సో ఆ విధంగా సూత గోస్వామి గురు పరంపరని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. గురు పరంపరల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని చెప్తాను అని అంటున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక కర్మ కంటే ముందు గురువుని నమస్కరించుకోవడం, గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది ఒక భక్తుడికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. లావణ్యమాతాజీ. మయాధ్యైర్నవభిస్తస్త్యై సవికారమయో విరాట్ మయా మహాదైర్నవభిస్తత్వై సవికారమయో విరాట్ నిర్మితో దృశ్యతే యత్ర సచిత్కే భువనత్రయం. నిర్మితో దృశ్యతే యత్ర సచిత్కే భువనత్రయం. అవ్యక్త ప్రకృతి మొదలుగా సృష్టి యొక్క 9 మూలతత్వములు, వాటి తదనంతర వికారములు భగవంతుని విరాట్ రూపమునందున్నవి. ఈ విరాట్ రూపము చేతనాధిష్టము అయినంతనే ముల్లోకములు దాని యందు గోచరించును. భాష్యము. ప్రకృతి, సూత్రము, మహాతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు అన్నువియే సృష్టి యొక్క 9 మూలతత్వములు. 11 ఇంద్రియములు, పంచమహాభూతములు, వికారములు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఈ యొక్క భౌతిక విశ్వానికి చేతనము ఉండడం వలన అది విరాట్ రూపంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు మన శరీరానికి
చేతనము దేని వల్ల వస్తుంది? ఆత్మ 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 వల్ల వస్తుంది. ఉండటం ఉం? అంటే మనము అంటే ఈ శరీరం కాదు, మనం అంటే ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు ఇదే శరీరాన్ని మన యొక్క ఉపాధులు ఏవైతే ఉన్నాయో, మన యొక్క భౌతిక ఉపాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం కాపాడలేవు. అవునా కదా? నా పేరు ఏదైనా నా శరీరాన్ని కాల్చివేస్తారు. నా కుటుంబం ఏదైనా నా శరీరాన్ని కాల్చివేస్తారు. నాకు ఎంత ప్రతిష్ట ఉన్నా నా శరీరాన్ని కాల్చివేస్తారు. నాకు ఎంత గొప్ప వ్యక్తి, మిత్రుడైనా శత్రువైనా బంధువైనా నా శరీరాన్ని కాల్చేస్తారు. ఎప్పుడు కాల్చేస్తారు? ఆత్మ ఆ శరీరం వెళ్ళిపోయాక. వెళ్ళిపోయినప్పుడు. అంటే చేతనం ఉన్నంతసేపే మనల్ని మన ఈ శరీరంతో గుర్తిస్తారు. ఎప్పుడైతే ఆ చేతనం వెళ్ళిపోతుందో, ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు ఈ శరీరము ఒక ఒక జీవమైనటువంటి పంచభూతాలలో ఒక 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 కలిపేస్తారన్నమాట. పంచభూతాల్లో కలిపేస్తారు. కాబట్టి ఈ విరాట్ రూపం ఉంది చూసారా? విరాట్ రూపం కూడా మన శరీరం లాగానే. ఈ విరాట్ రూపానికి చేతనం లేకపోతే ఏమవుతుంది? ఒక జడ పదార్థం, దానికి అస్తిత్వం ఉండదు. ఒక జడ పదార్థం, అంతే కదా? ఒక జడ పదార్థం. ఏ విధంగా అయితే మన శరీరం ఆత్మ లేకపోతే జడ పదార్థం ఎలా కదులుతుందా? శరీరం ఆత్మ లేకపోతే కదలదు. కదలదు. దాన్ని తీసుకెళ్లి చింతకాయ పచ్చడి పెడితే రుచి చూస్తుందా? ఏదో సువాసనలు రసగుల్లా తయారు చేసి తిను అంటే తింటుందా? మీరు మీరు ఒకటి కొట్టినా గానీ స్పర్శ అర్థం కాదు. అవునా కదా? దానికి ఎంత అలంకరణ చేసినా దానిలో ఎంత రుచి అలంకరణ చేసినా వేస్ట్. అంటే అదేంటి? జడ పదార్థం. అలానే ఈ విరాట్ రూపము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ విరాట్ రూపము భగవంతుడి యొక్క శరీరంలో వివిధ అంగాలు, ఉప అంగాలు, ఒక భౌతికమైనటువంటి ఆకారం, ఒక భౌతికమైనటువంటి శరీరం. మరి ఈ భౌతికమైనటువంటి శరీరానికి చేతనం ఎవరి వల్ల వస్తుంది? విరాట్ రూపంలో ఆత్మ ఉండాలి. అప్పుడే ఈ విరాట్ రూపానికి చేతనం వస్తుంది చైతన్యం. కదా? ఆ ఆత్మ ఎవరు? భగవానుడు, భగవంతుడు, కృష్ణ భగవానుడు, భగవంతుడు, పరమాత్మ. ఓకే, ఆత్మ కాకుండా పరమాత్మ. ఈ శరీరానికి ఆత్మ, కానీ విరాట్ రూపానికి పరమాత్మ. పరమాత్మ. ఆ పరమాత్మే ఎవరు? గర్భోదక సాయి విష్ణువు. సో ఇప్పుడు చెప్పండి, విరాట్ రూపానికి పరమాత్మ ఎవరు? గర్భోదక గర్భోదక సాయి. ఓకే, మీ మీ శరీరానికి పరమాత్మ క్షీరోదక సాయి విష్ణు. దాంతోపాటు మనం కూడా మనం ఆత్మ. ఓకే, సో అలాంటి ఈ విరాట్ రూపము ఒకటి ఉన్నది. ఆ విరాట్ రూపము 9 తత్వాలతో తయారు చేయబడి ఉంది. ఓకే, ఆ విరాట్ రూపం 9 తత్వాలతో తయారు. ఏంటి ఆ 9 తత్వాలు? ఇక్కడ చెప్పారు. ప్రకృతి, సూత్రము, మహతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు. ఏంటి పంచతన్మాత్రలు? పంచభూతాలు. పంచభూతాలకు తోడు అహంకారము, మహతత్వము, సూత్రము, ప్రకృతి. సూత్రం అంటే ఏంటి ప్రభుజీ? తెలియదు మరి. సూత్రం అంటే పంచభూతములు, ఇంద్రియాలు, 11 ఇంద్రియాలు, పంచభూతాలు, 9 తత్వాలు. నాకు తెలిసి ఇది అహంకారం మెయిన్, ఇక మహతత్వం తెలుసు మనకి. ఓకే, ప్రకృతి అంటే ప్రధానము. ఓకే, తర్వాత సూత్రము అంటే బహుశా గుణాలు కావచ్చు, కలిపేది. ఓకే, గుణ ప్రభావం కావచ్చు. చూద్దాం ఏం చెప్తారు. నెక్స్ట్ 6వ శ్లోకం. తన్మాత్రలు అంటే గంధము అది కాదా ప్రభుజీ? శక్తి కావచ్చు. చూద్దాం. నెక్స్ట్ 6వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. ఏతద్వై పౌరుషం రూపం భూపాదౌ ద్యౌ శిరో నభః. ఏతద్వై పౌరుషం రూపం భూపాదౌ ద్యౌ శిరో నభః. నాభి సూర్యోక్షిణీ నాసే వాయు కర్ణౌ దిశ ప్రభో. నాభి సూర్యో అక్షిణీ వాసే నాసే వాయు కర్ణౌ దిశ ప్రభో. ప్రజాపతి ప్రజనమ నమపానో మృత్యురీసితుః.
ప్రజాపతి ప్రజన నమపానో మృత్యురీసితుః తద్బాహవో లోకపాలా మునశ్చంద్రో భ్రువో యమః తద్బాహవో లోకపాల మనశ్చంద్రో భ్రువో యమః లజ్జోత్తరోదరో లోభో దంతాజ్యోత్స్నాస్మయో భ్రమః లజ్జోత్తరోధరో లోభో దంతా జ్యోత్స్నాస్మయో భ్రమః రోమాణి భూరుః భూమ్నే మేఘా పురుషమూర్ధజా రోమాణి భూరుహ భూమ్నే మేఘా పురుషముద్దజః. హరే కృష్ణ. భగవానుని విరాట్ పురుష రూపం ఇట్లున్నది. ధరణి అతని పాదములు, ఆకాశము అతని నాభి, సూర్యుడు అతని నేత్రములు, వాయువు అతని నాసికారంధ్రములు, ప్రజాపతి అతని జననాంగము, మృత్యువు అతని గుదము, చంద్రుడు అతని మనస్సు, స్వర్గము అతని శిరము, దిక్కులు అతని కర్ణములు, లోకపాలురు అతని బాహువులు, మృత్యుదేవత అతని కనుబొమలు, లజ్జ అతని క్రింది పెదవి, లోభము అతని పై పెదవి, ప్రేమ అతని చిరునవ్వు, వెన్నెల అతని దంతములు, కాగా వృక్షములు ఆ మహాపురుషుని రోమములు, మేఘములు అతని శిరోజములు అయి ఉన్నవి. భాష్యము. భూమి, సూర్యుడు, వృక్షములు వంటి భౌతిక సృష్టి యొక్క పలు అంశములు విరాట్ పురుషుని వివిధాంగములై ఉన్నవి. ఆ విధంగా ఈ శ్లోకమునందు వర్ణింపబడినట్లు ధ్యాన నిమిత్తమగు అతనికి అవి అభిన్నములై ఉన్నవి. హరే కృష్ణ. ఓకే, విరాట్ పురుషుని యొక్క వర్ణన చేస్తున్నారు. విరాట్ పురుషుడి అంటే మనకి ఈ భగవంతుడి యొక్క భౌతిక శరీరం. విరాట్ పురుషుడు అంటే ఒక ఊహాత్మకమైనటువంటి ఒక రూపము. ఇది నిజమా అంటే నిజం కాదు, నిజం కాదు. కానీ భగవంతుడిని అర్థం చేసుకోవడం ఎలా? భగవంతుడిని భౌతికంగా అర్థం చేసుకోవడం ఎలా? భగవంతుడు ఆధ్యాత్మికం కదా. మరి భౌతికమైనటువంటి కళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి విషయం కనిపిస్తుందా? మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని వర్ణించడం భౌతికమైనటువంటి కళ్ళతో ఎలా సాధ్యమవుతుంది? పైగా ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించింది భగవంతుడు అయినప్పుడు, ఈ భౌతిక విశ్వానికి మొత్తానికి చేతనం భగవంతుడే ఇస్తున్నప్పుడు, మరి భౌతిక విశ్వం ఏమవుతుంది? భగవంతుడి యొక్క భౌతిక దేహం అవుతుంది. అంతేనా? ఏ విధంగా అయితే ఈ శరీరానికి చేతనం మనం ఇస్తున్నాం, ఆత్మ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం ఆత్మ యొక్క భౌతిక శరీరం అవుతుంది. ఆత్మ యొక్క భౌతిక శరీరం అవుతుంది. ఇప్పుడు విరాట్ రూపము అనేటువంటిది ఒక భౌతికమైనటువంటి ఒక వస్తువు, దానిలో ఇస్తున్నటువంటి చేతనము స్వయంగా భగవంతుడు ఇస్తున్నాడు. కాబట్టి విరాట్ పురుషుడి యొక్క భౌతిక శరీరం, భగవంతుడి యొక్క భౌతిక శరీరం విరాట్ రూపము. మరి ఒక శరీరానికి కళ్ళుంటాయి, ముక్కులుంటాయి, నోరుంటుంది, చెవులుంటాయి, చేతులుంటాయి, వెంట్రుకలు ఉంటాయి, ఓకే, అన్నీ ఉంటాయి కదా, అన్ని ఇంద్రియాలు, చర్మం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. మరంటే భగవంతుడి యొక్క భౌతిక శరీరానికి కూడా ఇవన్నీ ఉండాలి కదా. మరి అవన్నీ ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క విరాట్ పురుష రూపం ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నాడు. ధరణి అతని పాదములు, ఆకాశము అతని నాభి. అంటే ఏంటి? భగవంతుడు భూమి నుంచి ఆకాశం వరకు మాత్రమే లేడు, ఆకాశాన్ని దాటి ఉన్నారు. అవునా కదా? ఆకాశం వరకు తన నాభి మాత్రమే ఉంది, ఆకాశాన్ని దాటి తన తల ఉందన్నమాట. ఓకే. సూర్యుడు అతని నేత్రములు, వాయువు అతని నాసికారంధ్రములు. అందుకనే భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తున్నారు కాబట్టి ఈ ప్రకృతిలో గాలి ఉంది, చెట్లు ఊగుతున్నాయి, మనందరికీ ఆక్సిజన్ వస్తుంది. ఓకే. తన యొక్క నాసిక వాయువు. ప్రజాపతి అతని జననాంగము, ప్రజాపతుల ద్వారానే కదా సమస్త సృష్టి జరుగుతుంది. అందుకనే ప్రజాపతి ఆయన యొక్క జననాంగము. మృత్యువు అతని గుదము. చంద్రుడు అతని మనస్సు. చంద్రుడు చల్లగా ఉంటాడు కదండి, అందుకనే భగవంతుడి యొక్క మనస్సు కూడా చల్లనిది అనమాట. అందుకనే చంద్రుడు ఆయన మనస్సు. స్వర్గము అతని శిరము, దిక్కులు అతని కర్ణములు. స్వర్గం అతని శిరము అని అన్నారు. అంటే దేవతలు ఎక్కడ ఉంటారు? తలభాగంలో ఉంటారు. తలభాగంలో ఉంటారు. ఓకే. దిక్కులు అతని కర్ణములు. అంతే కదండి, మనం ఇలా ఉంటే ఇది ఒక దిక్కు, ఇది ఒక దిక్కు ఉంటుంది, అవునా కదా? కర్ణములు. లోకపాలురు అతని బాహువులు. లోకపాలురు అంటే క్షత్రియులు, స్త్రీలు, దేవతలు.
దేవతలు, క్షత్రియులు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క బాహువులు. మృత్యుదేవత అతని కనుబొమలవు, లజ్జ అతని కింది పెదవి, లోభము అతని పై పెదవి, భ్రమ అతని చిరునవ్వు, వెన్నెల అతని దంతములు, వృక్షములు అతని రోమములు, మేఘములు అతని శిరోజములు అయ్యున్నవి. ఓకే, ఇప్పుడు మీరు భౌతిక సృష్టిలో ఏం చూసినా నేను చూసింది భగవంతుడి శరీరంలో ఏ అంగము ఏ ఉప అంగము అనేటువంటిది మనము అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మనం ప్రతిదాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాం. అవునా కదా? ప్రతిదాన్ని భగవంతుడి సంబంధంలో చూడగలుగుతాం. అప్పుడు మన ముక్కు, మన నోరు, మన చెవులు కూడా మనవి కావు అని తెలుస్తుంది. భగవంతునివి అనిపిస్తుంది. ఎవరివి? భగవంతునివి. భగవంతుని. ఎందుకు? మనం అంతా కూడా భగవంతుడి శరీరంలో భాగం కాబట్టి మన నాలుక మీద ఏదైనా పెడితే అది భగవంతుడి నాలుక మీద పెట్టినట్టు, మన చెవిలో ఏదైనా పెడితే మన చెవులకి ఏదైనా శబ్దాన్ని వినిపిస్తే అది భగవంతుడి చెవులకి వినిపిస్తున్నట్టు. ఇప్పుడు మనం తినేది, మనం వినేది, మనం చూసేది, మనం వాసన చూసేది, మనం చేసే పని అప్పుడు ఎలా ఉంటుంది? భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడికి చెందుతుంది అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతిదీ ఆయనకి అర్పిస్తున్నాం అనుకుంటాం. పవిత్రంగా చాలా జాగ్రత్తగా ఉంటాం. పిచ్చి పిచ్చి నోట్లో పెట్టం, పిచ్చి పిచ్చి శబ్దాలు వినం, కేవలం భగవంతుడి కీర్తనలు మాత్రమే వింటాం, పిచ్చి పిచ్చి అందాలను చూడం, కేవలం భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని మాత్రమే చూస్తాం. భగవంతుడికి ఏది నచ్చుతుందో అదే చూస్తాం. ఇప్పుడు నా కళ్ళతో మీరు చూడండి అని అన్నాను అనుకోండి, ఏం చూస్తారు? నాకు నచ్చింది చూస్తారు. అవునా కదా? అదే నేను చూస్తున్నటువంటిది ఫలానా వ్యక్తికి నచ్చుతుందో నచ్చదో అనుకున్నప్పుడు ఏం చేస్తాం? నా మనసుకు నచ్చినా కానీ అప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసేసి వాళ్ళకి నచ్చేది చూస్తాం. ఎందుకు? నా కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళకి నచ్చేది చూడాలి కాబట్టి. అలా ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అంగాలు, ఉప అంగాలు భగవంతుడి యొక్క శరీరంలో భాగమైనప్పుడు ఆ అంగాలని, ఉప అంగాలని భగవంతుడికి నచ్చేలా వాడాలి. అవునా కదా? భగవంతుడు మన అంగాల, ఉప అంగాల ద్వారా కర్మలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మాంసం తింటారు? ఇది తెలిసిన తర్వాత మన నాలుక మీద మాంసం ముక్క పెట్టాము అంటే అది భగవంతుడే ఉన్నాడు. ఎంతమంది భగవంతుడికి మాంసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? ఎవరు తినరు కదా ప్రభుజీ. చెప్తున్నాను మాతాజీ, తినేవాళ్ళు కూడా ఉన్నారు మాతాజీ. మీరు తినకపోతే అందరు తింటారని కాదు. పడతాం ప్రభుజీ తిన్నాక. మాతాజీ ఇది తిన్నాక ఇంకా తినాలనుకున్న వాళ్ళు కూడా మానేస్తారు ప్రభుజీ, తింటున్న వాళ్ళు కూడా మానేస్తారు. అందుకని క్లాస్ అందరికి వినిపించాలి ప్రభు, క్లాస్ అందరికి వినిపించాలి. బాగుంది ప్రభుజీ. కాబట్టి మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతిలో భాగాలు మాత్రమే కాదు, మన శరీరం కూడా భగవంతుడికి సంబంధించింది. ఎందుకు? ఇదంతా కూడా విరాట్ రూపంలో భాగం, విరాట్ రూపంలో భాగము. ఆ విధంగా మనము భగవంతుణ్ణి ప్రతి వస్తువులోనూ, ప్రతి విషయంలోనూ మనం చూడగలుగుతాము ఎప్పుడైతే విరాట్ పురుషుడు గురించి తెలుసుకుంటామో అప్పుడు. ఓకే, నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. యవానయం వై పురుషో యావత్వా సంస్థయామితః, యావానయం వై పురుషో యావచ్య సంస్థయామితః, తావాన సావపి మహాపురుషో లోక సంస్థయా, తావానా సావపి మహా పురుషో లోక సంస్థయా. ఈ జగత్తునందరి సాధారణ వ్యక్తి యొక్క పరిమాణమును అతని అవయవ పరిణామం చే నిర్ణయింపగలిగినట్లు విరాట్ రూపం నందలి లోకముల అమరిక పరిమాణము చే మహాపురుషుని పరిమాణమును నిర్ణయింపవచ్చును. ఈ జగత్తునందరి సాధారణ వ్యక్తి యొక్క పరిమాణము అతని అవయవ పరిమాణం చే నిర్ణయింపబడినట్టు ఈ విరాట్ రూపమునందలి లోకముల అమరిక పరిమాణములచే మహాపురుషుని యొక్క పరిమాణమును నిర్ణయించవచ్చును. భగవంతుడి యొక్క పాదాలు నేల మీద ఉంటే భగవంతుడి యొక్క నాభి ఎక్కడుంది? ఆకాశం పైన, ఆకాశం వరకు ఉంది. అంటే ఎంత పెద్ద కాళ్ళు ఉన్నాయి, ఎంత పెద్ద. మరి ఆకాశం మీద నాభి ఉంటే తన కళ్ళు సూర్యుడంట. అంటే తన నాభి నుంచి ముఖం వరకు ఎంత భాగం, ఎన్ని కిలోమీటర్లు ఉండాలా? ఆకాశం అంటే మనకు మేఘాలు చూస్తాం, అంతకు పైన ఇంకా ఎన్నో వందల వేల కిలోమీటర్లు. అంటే భగవంతుడి యొక్క పరిమాణం ఎంత పెద్దది.
మరి భగవంతుడి యొక్క కాలు కిందుండి ఆకాశంలో ఎక్కడో నాభి ఉండి ఆ పైన సూర్యుడి వరకు తన ముఖం గనక విస్తరించి ఉన్నట్టయితే తన ఉప అంగాలు అంటే కాళ్ళు వేళ్ళు ఎంత పెద్దగా ఉండి ఉండాలి? ఇంకా ఆయన అందుకనే ముఖం గోలోక బృందావనంగా ఉంటుంది. అందుకనే వామనావతారంలో 3 అడుగులు అడిగితే ఒక్క అడుగుకే విశ్వం మొత్తం వ్యాపించింది అయిపోయింది. కదా? అది కాబట్టి మనం ఎంత పెద్దవాళ్ళము అనేటువంటి విషయం తెలియాలి అని అంటే మనల్ని కింద నుంచి పైదాకా కొలవని అవసరంలా. మన వేలు ఎంత ఉందో చెప్తే మన ఎత్తు ఎంత ఉందో చెప్పచ్చు. అవునా కదా? మన చెవు ఎంత పెద్ద, ఇప్పుడు ఏనుగు చెవుకి మన చెవుకి తేడా ఉంది. ఏనుగు చెవులు కొలిసి ఏనుగు శరీర ఆకృతి శరీర పరిమాణం చెప్పచ్చు. అలానే ఒక వ్యక్తి యొక్క పరిమాణము అనేటువంటిది ఆ ఉపాంగం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఉపాంగం పెద్దదే, వ్యక్తి చిన్నగా ఉంటారండి ఎక్కడైనా? అస్సలు ఉండదు ప్రభుజీ. అసలు ఆ ఉపాంగం ఎంత ఉంటే దేహం ఇంకెంత ఉంటుందో. ఉపాంగము అంగము ఎంత పెద్దగా ఉంటుందో శరీరం కూడా అంత పెద్దగా ఉంటుంది. అది భగవంతుడి యొక్క శరీరము ఎంత పెద్దగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకున్నాం మనం. ఆయన యొక్క అంగాలు ఉప అంగాలు ఎంత పెద్దగా ఉంటాయి. సమస్త విశ్వం వ్యాపించి ఉన్నారు భగవంతుడు కదా. సమస్త విశ్వం ఆయన అయినప్పుడు సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి భగవానుడి యొక్క శరీరాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఆయన ఎంతగా ఉన్నారు అనేటువంటి విషయం. అందుకే ఆయన ఆది అంతం తెలుసుకోలేము అంటారు. ఆయన అది మధ్యంతం అనంత వీర్యం. ఓకే, సో ఇంకా విరాట్ రూప వర్ణ అనేటువంటి కంటిన్యూ చేద్దాం రేపు. ఈ రోజు ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాం సింధుభ్యో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే